హాయ్ టు ఎవ్రీవన్. ఈ వీడియో మనం చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మన తెలుగు స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఆల్మోస్ట్ ఒక 18 ఇయర్స్ నుంచి 21 ఇయర్స్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్క అబ్బాయి చాలా ఒక 50% వరకు ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలని చాలా దృఢంగా కష్టపడుతూ ఉంటారు. కానీ వన్స్ 21 ఇయర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కష్టపడే తత్వం ఉన్నా, ఇంకా ఆర్మీలోకి వెళ్ళాలని కోరిక ఉన్నా సరే ఖచ్చితంగా ఏజ్ అనేది ఒక బ్యారియర్ అయిపోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండదు. సో వాళ్ళందరి కోసం నేను ఈరోజు ఈ నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయింది. టెరిటోరియల్ ఆర్మీ నుంచి ఎవరైతే ఆర్మీకి వెళ్ళాలని కోరికతో ఉండి ఏజ్ సహకరించకుండా బ్యారియర్తో ఆగిపోయి ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి. ఈ వీడియోలో నేను టోటల్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. ఏమేమి ఉండాలి, ఏమేమి క్వాలిఫికేషన్ ఏంటి, సర్టిఫికేట్స్ ఏంటి, మొత్తం జస్ట్ 5 minutes లోపు మొత్తం వీడియో కంప్లీట్ చేస్తాను. అలాగే ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు ఈ వీడియో నుంచి ఏవైనా ఇన్ఫర్మేషన్ మంచిగా ఇస్తున్నాను అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఆర్మీకి, నేవీకి ఇలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. సో ఈ వీడియోని స్టార్ట్ చేస్తాను. ఓకే, నేను ఇక్కడ నేను స్క్రీన్ ప్రజెంట్ చేస్తాను. అక్కడ నుంచి చూసి మీరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టెరిటోరియల్ ఆర్మీ నుంచి 500కి భర్తీ అనమాట, 2025. పోస్ట్ నేమ్ వచ్చేసి సోల్జర్. అలాగే నెంబర్ ఆఫ్ పోస్ట్స్ అంటే 500 అని చెప్పాను. అంటే 500 పోస్టులు అయితే మనకి రిక్రూట్ చేస్తున్నారు టెరిటోరియల్ ఆర్మీ వాళ్ళు. క్వాలిఫికేషన్ అయితే 8th క్లాసు, అలాగే 10th క్లాసు, అలాగే ఇంటర్మీడియట్ కూడా ఉంది. దేనికి ఏ క్వాలిఫికేషన్ అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏజ్ లిమిట్ ఇదే మనకి చాలా మేజర్ అనమాట. ఎందుకంటే ఆర్మీలో మనకు తెలిసి 21 ఇయర్స్ దాటితే ఎలా ఉండదు, కానీ ఈ టెరిటోరియల్ ఆర్మీలో మనకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు ఖచ్చితంగా అవకాశం అయితే ఉంది. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ అనమాట ఈరోజు 11th డేట్, 15th నుంచి అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవుతుంది. అలాగే లాస్ట్ డేట్ ఫర్ అప్లై నెక్స్ట్ మంత్ 14th వరకు, డిసెంబర్ 14th వరకు మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు, 1 month. సో చాలా ఎక్కువ టైమే. అలాగే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది, territoryarmy.in అని. దానిలో మాత్రమే మనం అప్లికేషన్ అప్లై చేయాలి. ఎందుకంటే ఇంకా వేరే సైట్స్లో మనకు చూపిస్తారు, కానీ ఏ సైట్లోని మనకి టైం వేస్ట్ అప్లై అవ్వదు. కేవలం ఒకే ఒక వ్యాలిడ్ సైట్ ఏంటంటే టెరిటోరియల్ ఆర్మీ. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మనం పోస్ట్స్ యొక్క డీటెయిల్స్కి వచ్చేస్తే సోల్జర్ జనరల్ డ్యూటీ అనమాట, 158 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే సోల్జర్ క్లర్క్ జనరల్ డ్యూటీ, ట్రేడ్ మ్యాన్ 211 ఉన్నాయి. అలాగే సోల్జర్ జనరల్ డ్యూటీ 131 ఉన్నాయి అనమాట. ఇవి 500 పోస్ట్ యొక్క క్లాసిఫికేషన్. నెక్స్ట్ సోల్జర్ జనరల్ డ్యూటీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే 10th ఓవరాల్గా 45% ఉండాలి. అలాగే ఈచ్ సబ్జెక్ట్లో 33% వచ్చి ఉండాలి. సో అది సోల్జర్ జనరల్ డ్యూటీకి ఎలిజిబిలిటీ అనమాట. అలాగే సోల్జర్ క్లర్క్ అనమాట, 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, అంటే ఏ స్ట్రీమ్ అంటే ఆర్ట్స్, కామర్స్, అలాగే సైన్స్లో ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండాలి. 60% మార్క్స్ సంపాదించి ఉండాలి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్లో 50 మార్క్స్, అంటే 50% అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీకు హాఫ్ మార్క్స్ అనేది ప్రతి సబ్జెక్ట్లో వచ్చి ఉండాలి. అప్పుడే సోల్జర్ క్లర్క్కి ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ సోల్జర్ ట్రేడ్ మ్యాన్ అనమాట. ట్రేడ్ మ్యాన్కి 10th క్లాస్ ఉంటే సరిపోద్ది. అలాగే హౌస్ కీపరు, మెస్ వీటిలో పనిచేయడానికి జస్ట్ 8th క్లాస్ క్వాలిఫికేషన్ ఉండిపోద్ది. దానికి ఎటువంటి పర్సంటేజ్ సంబంధం లేదు, అంటే ఇంత ఉండాలి అంత ఉండాలి, జస్ట్ సర్టిఫికేట్ ఉంటే చాలు. 35% పాస్ అయి ఉంటే చాలు. నెక్స్ట్ ఏజ్ లిమిట్ మనం అలా డిస్కస్ చేస్తాం, 18 to 42 ఇయర్స్. అలాగే ఇంకా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ నాకు తెలిసి చాలా ఎక్కువ మంది ఉపయోగించే అవకాశం లేదని నా ఉద్దేశం. సో ఒకవేళ మీకు ఇంకా అవసరం ఉంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లికబుల్ అవుతుంది మీ యొక్క క్యాస్ట్స్ వారీగా. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే, సెలక్షన్ ప్రాసెస్లో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది 2 ఒకరోజు జరిగిపోతాయి. సపరేట్గా 2 రోజులు వెళ్ళవలసిన అవసరం లేదు. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మార్నింగ్ అయిపోద్ది. తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోద్ది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ వస్తుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా ట్రైనింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. ఇది దీని యొక్క కంప్లీట్ ప్రాసెస్. మీరు దీన్ని ఖచ్చితంగా ఎక్కడ అప్లై చేయాలంటే టెరిటోరియల్ ఆర్మీ అనే వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా అక్కడి నుంచి అప్లై చేయండి. సో
ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో ఉన్న వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.